కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవమానించిందని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో కూడా మరి ఇలాంటివి కూడా ప్రవేశపెట్టకపోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సౌలభ్యం కొరకు జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా కానీ పట్టింపు లేకపోవడం నిజంగా బాధాకరం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రావాల్సి ఉండగా అది కూడా రాకపోవడం, అదేవిధంగా గిరిజన హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా అమలులో ఉన్నప్పటికీ అది కూడా అసలు దానికి సంబంధించినటువంటి చర్చ జరగకపోవడం నిజంగా బాధాకరం. సింగరేణి కార్మికులు, దేశానికి వెలుగులు నింపే కార్మికులకు ఐటీకి సంబంధించినటువంటి మినహాయింపు కూడా చర్చ జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బడ్జెట్ కేవలం సంపన్న వర్గాలకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మాత్రమే ఉంది తప్ప పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు, కార్మిక కర్షక రైతులకు ఎలాంటి ఉపయోగపడని బడ్జెట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సంబంధించినటువంటి ఏదైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎలాంటి చర్చ కూడా జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతి జిల్లాకు ఒక త్రిబుల్ సంబంధించింది ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా కానీ కేవలం వారికి అనుకూలంగా ఏదైతే ఎన్డీఏ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మిత్రపక్షాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందే దిశగా ఈరోజు మిత్రపక్షాల కోసమే బడ్జెట్ను కేటాయించిందని ఈ సందర్భంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 ఉన్నప్పటికీ కూడా, ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా గొంతెత్తి నినదించి మా రాష్ట్రానికి నిధులు కేటాయించండి అనకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సచ్చా బడ్జెట్ అనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టింది. 2047 వరకు దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల ఘనతను తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 దశాబ్దాలుగా గెలిచిన తర్వాత భారత ప్రజానీకానికి, పారిశ్రామిక నగరాలకు పెనుభూతములాగా మారినటువంటి బడ్జెట్ను మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు దేశం మొత్తంలో వెలుగునిచ్చే పారిశ్రామిక కేంద్రాలు, బొగ్గు గనులల్లా పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఐఐటి ట్యాక్సీలను తొలగిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చేసినటువంటి మీ వాగ్దానాలు ఇటువాయే. మన తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం మాట్లాడకుండా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ దుర్మార్గమైనటువంటి బడ్జెట్. పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం, మేము ఐఐటీలు తీసుకొస్తున్నాం, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేస్తున్నాం, చిన్న తరహా పరిశ్రమలను తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పెట్టుబడిదారులకి దారదత్తం చేస్తూ, ప్రైవేటీకరణ చేస్తూ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకువచ్చి అతి స్వల్ప జీతాలతోటి వెట్టి చాకిరీ చేయించుకొని మరో స్వతంత్ర పోరాట యాగాన్ని ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ బడ్జెట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్. అమ్మ తల్లి, నువ్వు ఆడపడుచువు,
మాకు భారతదేశానికే తొలి మహిళము, ఆర్థిక వనరులు బాగున్నాయి, సమర్థం బాగుంది, కానీ దేశాన్ని బాగు చేసే పదాలతోటి ఆ మాటలతోటి రావాలి తప్ప మీరు శాపనార్థాలు పెట్టే బడ్జెట్లు తీసుకొచ్చి రైతులను మోసం చేయటం, కార్మికులను మోసం చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, మేము మహిళలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి పదం మాట్లాడడంలో మీకు విజ్ఞత గనక ఉన్నట్టయితే మీరు చేసిన మీ ప్రొఫెషనల్కు మళ్ళొకసారి రెక్టిఫై చేసుకోండి. మేము కార్మిక వర్గం తరఫు నుండి ఏఐటీసీగా ఏవైతే ట్యాక్సీలు ఉన్నాయో వీటిని తక్షణమే మినహాయించకపోతే ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయక తప్పదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశాబ్దాల నుండి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. అయినా మీరు ఆపుతూ వస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చి కార్మిక వర్గాన్ని ఊచకోత కోతున్నటువంటి చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ చరిత్ర అని చెప్పి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం.